హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. హ్యాపీ మార్నింగ్ కాదండి. ఇప్పుడు వచ్చేసి సాయంత్రం అయిపోయింది కదా! వీడియో అప్లోడ్ చేయడానికైతే ఈ టైం అయితే పట్టింది. ఈరోజు శుక్రవారం కదా అండి. ఇదిగోండి మార్నింగ్ ముగ్గు అయితే ఈ విధంగా వేసుకున్నాను. వేసింది వేసినట్టయితే వర్షానికైతే కొట్టుకుపోతుంది. ఓకేనండి. ముగ్గైతే వేసుకున్నాను కదా! ఇప్పుడు స్టవ్ అంతా నీట్‌గా కడిగి శుక్రవారం అంటే ఇంకా ఇదే కదండీ! మనకైతే ఆడవాళ్ళలో మెయిన్ ముఖ్యంగా ఇంట్లో పనులంటే ఇవే కదా! ఏమైనా వర్షాకాలం వచ్చినప్పుడు ఇలా వర్షాకాలం అనే కాదండి, ఇల్లు ఎప్పుడు ఎప్పటికప్పుడు నీట్‌గా ఎక్కడ బట్టలైతే అసలు వర్షాకాలం బట్టలైతే ఆరవు కదా! అవన్నీ ఎప్పటికప్పుడు ఎక్కడ పడితే అక్కడ వేసుకోకుండా నీట్‌గా వేసుకొని, అలాగే సాంబ్రాణి ధూపం ఇంట్లో అలా వేసుకున్నామంటే ఇల్లు ఎప్పుడు చాలా ఫ్రెష్‌నెస్‌గా ఉంటుంది కదా! ఓకేనండి. ఇప్పుడు చూసారు కదా! ఇప్పుడు ఉల్లగడ్డ కర్రీ చేసినప్పుడు ఒక పీస్ అయితే కింద పడింది. కింద కాదులెండి, స్టవ్ మీద పడి అదొచ్చేసి నేను కర్రీలో వేశాను కదా! అది మీరు గమనించే ఉంటారు కదా! అలా ఎందుకు వేశానంటే నేను ఒక చిన్నప్పుడు మా అమ్మమ్మ కథ అయితే మీకు చెప్పాలనుకున్నాను. ఆ స్టోరీ కొంచెం బోర్ అనుకోకుండా మీరైతే శ్రద్ధగా వింటారనైతే నేను అనుకుంటున్నాను. ఓకేనండి. అదొచ్చేసి మేము చిన్నప్పుడైతే మా అమ్మమ్మ ఇలా మేము అన్నం తింటాం కదా! అప్పుడొచ్చేసి అలా ఇలా చూడండి, తినేప్పుడు ఆల్రెడీ కొంచెం అన్నం కొంచెం కిందయితే పడుతుంది కదా! అది కూడా వేస్ట్ కానిచ్చేది లేదు. ఏమైనా ఆ రోజుల్లో అన్నం విలువ తెలిసిన వాళ్ళైతే పెద్దవాళ్ళు అంతే కదా! అంతే కదా! అది ఏం చేసుంటుందనుకుంటున్నారు కదా! లేదండి. ఆమె మాత్రం తినకుండా అన్నమైతే మా గిన్నెలో అయితే వేసేసేది. అలా అని మేమైతే ఎప్పుడూ అలా చేయలేదులెండి. తినలేదు కదా! కింద పడ్డ అన్నం అయితే ఎవ్వరు తినరు కదా! ఇప్పుడు మీకు మా అమ్మమ్మ కథ ఎందుకు చెప్పానంటే, ఏమైనా కూడా చెప్పాను కదా! పెద్దవాళ్ళు ఆ రోజుల్లో ఏదైనా చిన్న ప్రతి వాళ్ళైతే అన్నం విలువ తెలిసిన వాళ్ళు కాబట్టి ఆ రోజుల్లో అన్నం విలువే కాదండి, వాళ్ళ సంపాదన విలువ కూడా జాగ్రత్త చేసుకొని అది పిల్లలకి భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడేలాగా అయితే ఆ రోజుల్లో చేశారు కాబట్టే ఈరోజైతే మనం హ్యాపీగా ఉండగలుగుతున్నాం కదా! అలా కాకుండా మీరైతే మరలా అనుకోవద్దు. ఇప్పుడు ఫుడ్ ఏదైనా కూడా కనీసం మన సంపాదన ఎంత, అది విలువ తెలుసుకోకుండా చిన్న చిన్న టిఫిన్‌ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకొని మరి ఇంట్లల్లో ఆడవాళ్ళైతే ఈ విధంగా చేస్తున్నారు కదా! నేను ఇలా చెప్తున్నానని మాత్రం మీరు మరోలా అనుకోవద్దండి. ఏమైనా కూడా మన సంపాదన ఎంత జాగ్రత్త చేసుకుంటామో మన పిల్లల భవిష్యత్తుకి, వాళ్ళ తరాల భవిష్యత్తుకి కూడా అదే విధంగా అయితే మనం అందించొచ్చు కదా! ఏమైనా కూడా అసలు అన్నం విలువ తెలిసిన వాళ్ళైతే ఎప్పుడు అన్నం వృధా చేయరు. అది కాక ఆన్‌లైన్ ఫుడ్ అంటే, ఆన్‌లైన్ ఫుడ్ అంటే మేము కొనాలా అని కాదు, కొనకూడదని కాదు. అది కూడా ఎవరో ఆహారాన్ని టయానికి తినలేని, చేసుకోలేని వాళ్ళకైతే అది ఎంతోమందికి హెల్ప్ అవుతుంది. అలా అని మరి ఇండ్లల్లో ఖాళీగా కూర్చోకుండా ఇలా చిన్న చిన్న వాటికి కూడా అన్నీ ఆన్‌లైన్‌లో పెట్టారంటే చాలా మనీ వేస్ట్ అవుతుంది కదా! అలా కాకుండా మనం ఇంట్లో పిల్లలకి మనం ఎంతో నచ్చిన విధంగా అయితే చేసి పెట్టుకున్నామంటే వాళ్ళ హెల్త్‌కి కూడా చాలా బావుంటుంది. అసలు ఆన్‌లైన్ ఫుడ్ అని కాదు, ఇంట్లో ఫుడ్ అని కాదు. మెయిన్ మనం ఏదైనా తినే ఫుడ్ మాత్రం అస్సలు వేస్ట్ కానీయకూడదండి. ఫుడ్ అనే కాదు, ఏదైనా మన సంపాదన అయినా కూడా ఒక్క రూపాయి కూడా అది ఎంతవరకు ఖర్చు పెడుతున్నామా, మనకి ఎంతవరకు అవసరమా, ఏదైనా ఆలోచించి చేశామంటే అది రేపనే రోజు మన పిల్లల భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడుతుంది కదా! ఏవైనా కూడా అసలు పండించే రైతు కూడా అన్నం విలువ తెలిసిన వాళ్ళు ఎప్పుడు ఒక్క మెతుకు కూడా వృధా కానివ్వరండి. ఏమైనా కూడా ప్రతిదీ అన్నం అనే కాదు, ఏదైనా రూపాయి అయినా కూడా వేస్ట్ కాకుండా ఎంత జాగ్రత్తగా చేసుకున్నామంటే మన ఫ్యామిలీ ఎప్పుడు సంతోషంగా ఉంటుంది కదా! ఓకేనండి. చూసారు కదా! ఒక్క ఉల్లగడ్డ ముక్క కిందైతే వేసి ఈ విధంగా చెప్పిందనుకుంటున్నారు కదా! అదేం లేదండి. ఏదైనా కూడా మనమే కాదు, మన పిల్లలకి కూడా ఎప్పుడు తినే ఫుడ్ అయితే వేస్ట్ చేయకూడదని తెలియజెప్పాలని మాత్రం నేను ఈ విధంగా అయితే మీకు ఈ వీడియో షేర్ చేశాను. ఓకేనండి. చూసారు కదా! రేపొచ్చేసి నాగుల చవితి కదా! ఏమైనా సుబ్రహ్మణ్యం స్వామికైతే ఇంట్లో
అస్సలు కొంచెం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కదా! అందరి ఇంటి క్లీనింగు, బెడ్‌షీట్లు అన్నీ ఉతకడం. సో, ఆమెకి ఇష్టమైన నైవేద్యాలు చేయడంలో బిజీగా ఉంటారనైతే నేను అనుకుంటున్నాను. ఓకేనండి. ఇప్పుడొచ్చేసి చూడండి. ఏమైనా వాకిట్లో తులసి మొక్క ఏ విధంగా అవ్వడానికి కొంతమంది ఇప్పుడు అయితే ఒక ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఈ విధంగా అవుతుందనుకుంటున్నారు కదా! ఏమైనా కూడా అసలు నెగిటివ్ ఎనర్జీ అంటే కేవలం ఒక నరదృష్టే కాదండి. ఏమైనా కూడా నరదృష్టి అంటే చెప్తారు కదా పెద్దవాళ్ళు. ఏదేమైనా నరదృష్టిని మనం ఆలోచించే విధానాన్ని బట్టే కళ్ళకే కాదండి మన మనసుకు కూడా ఎటువంటి కల్మషం లేని ఆలోచనలైతే వాళ్ళకి అది ఉంది మనకి లేదు అలా అస్సలు ఆలోచించకూడదు కదా. బాధపడైతే అస్సలు అయితే ఉండకూడదు కదా. ఏదైనా కూడా మనం కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే ఖచ్చితంగా నమ్మాలి. ఏమైనా కూడా ఎవరి లైఫ్ వాళ్ళకి వడ్డించిన విస్తరైతే కాదు కదా. జీవితంలో కొన్ని రోజులు కష్టాలున్నా కొద్ది రోజులు సుఖాలైతే ఖచ్చితంగా వస్తాయి. ఏమైనా కూడా బాధలు వచ్చాయని ఆ రోజు కుంగిపోయేసి సగం జీవితం అంతా బాధల్లో అయితే కాలం గడిపేయలేం కదా. మనం చేసామంటే మన దాకైతే ఎప్పుడు చేరదు. ఎప్పుడు లైఫ్లో వాళ్ళు అలా ఉన్నారు మనం ఎలా ఉన్నాము అని అయితే ఆలోచన అయితే అస్సలు ఎప్పుడు ఎవరికైతే రాకూడదండి. ఈరోజు ఇలా ఉన్నామంటే రేపు అనే రోజైతే మనకి ఇంకా మంచి రోజులు వస్తాయి కదా అన్న ఆలోచనతోనే మనమైతే సంతోషంగా అయితే ఉండగలం కదా. ఏమైనా కూడా ఎప్పుడు కూడా మన ఆలోచించే విధానాన్ని బట్టే నెగిటివ్ ఎనర్జీ అయినా ఏదైనా కూడా మన కళ్ళకి కాదండి ఎప్పుడు మనసుకైతే ఖచ్చితంగా ఉంటుంది. మనం ఆలోచించే విధానాల్లో మాత్రం మన భవిష్యత్తు అయితే ఆధారపడుతుంది కదా. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి అమ్మవారికి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. ఏమైనా అమ్మవారికి మాత్రం ఈ 9 రోజుల్లో మనకున్నంతలో అయినా ఏదో ఒక చిన్న నైవేద్యమైనా అమ్మవారికి ఎంతో మనం భక్తిగా సమర్పించామంటే ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మనపై ఎప్పుడు కురిపిస్తుందండి. అంటే నైవేద్యం పెడితేనే కాదు కదా అమ్మ అయితే మనకు ఆశీర్వాదం. ఏదైనా కూడా మనం భక్తితో ఏ పూజ చేసినా అమ్మవారి కరుణా కటాక్షాలు అయితే మనపై తప్పకుండా కురిపిస్తుంది కదా. చూసారు కదా. ఓకేనండి. పూజ అయితే ఈ విధంగా పూర్తయింది. రేపు వచ్చేసి ఇంక నాగల చవితి కదా. ఇంకా నేను కూడా అయితే పుట్టకి రెడీ అవ్వాలి. అప్పుడు వచ్చేసి దీపావళి వీడియో 2 అయితే మీకు ఒకేసారి అయితే షేర్ చేయాలనుకున్నాను. ఓకేనండి. పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి నాకు ఒకసారి అయితే ఒక కామెంట్ వచ్చింది. మీరు లెఫ్ట్ హ్యాండ్తో పూజ చేస్తారా అని అయితే వచ్చింది. మామూలుగా నాకైతే కామెంట్స్ రావడం తక్కువేనండి. ఏదో రేర్గా అదొక్కటైతే నేను చూసాను. అప్పుడు వచ్చేసి మామూలుగా లెఫ్ట్ హ్యాండ్తో అయితే ఎవరు పూజ అయితే చేసుకోరు కదా. కాకపోతే వీడియో ఎడిటింగ్లో అయితే ఈ విధంగా మీకు చూసేదానికి చాలామందికి అయితే అలానే అనిపించుంటుంది కదా. నేను కెమెరా వచ్చేసి ఫోన్ ఇటు పెట్టినప్పుడు అయితే రైట్ హ్యాండ్ కూడా లెఫ్ట్ హ్యాండ్ లాగా అయితే అనిపిస్తుంది. ఓకేనండి. మర్చిపోయా ఫోన్లో కెమెరా అని అయితే అన్నాను కదా. కెమెరా కాదండి, అంత టాలెంట్ అయితే లేదు. నేను జస్ట్ సెల్ ఫోన్లోనే ఈ విధంగా అయితే మీకు వీడియో అప్లోడ్ చేస్తుంటాను. ఓకేనండి. చూశారు కదా. నా వీడియోస్ కెమెరా అంత క్లారిటీ అయితే ఉండవని అయితే నాకు కూడా తెలుసండి. ఓకేనండి. చూశారు కదా. ఇప్పటిదాకా ఓపిక చేసుకొని విన్నారైతే నేను అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. కాదండి ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఉంటానండి. బాయ్.